దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ హృదయములో నిది తీసివేసుకుంటే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. అది మనం చదివేది. యవ్వనుడా, నీ యవ్వన కాలం మందు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, నీకు నచ్చినట్లు నువ్వు జీవించమనడు. కానీ దేవుడు అలా ఇచ్చిండు ప్రతి మనిషికి. కానీ ప్రతి మనిషి రేపు తీర్పులోనికి రావాలని, ఇవన్నీ రేపు లెక్కలోకి వస్తాయని దేవుని వాక్యం చదివిస్తుంది. చాలా మందికి ఈ వాక్యం తెలియక అర్థం కాక, దేవుడు ఎక్కడుండో, దేవుని రాజ్యం ఎక్కడుంది, ఉంటే నాకు చూపించు అని చాలా మంది మూర్ఖులు మాట్లాడతారు. అయితే మూర్ఖులు మాట్లాడినట్లు మనం మాట్లాడటానికి, మనం దేవుని యొక్క ఆలోచన ఎరిగినటువంటి వాళ్ళము, దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి వాళ్ళము, దేవుని సన్నిధిలో ఉండేటటువంటి మనకు ఇవన్నీ దేవుడు తెలియపరుస్తాడు. ఈ విషయాలు అర్థం కానటువంటి వారు, వారి గురించి ఏమనుందంటే, వారు వెర్రివాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు అని దేవుని వాక్యమే మనకు చదివిస్తుంది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దేహము చెరుపు దానిని, నీ దేహాన్ని ఏదైతే చెరుపుద్దో దాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలి. అంటే అది మన హృదయంలోనికి రానివ్వకూడదు. దాన్ని రానివ్వకుండా చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, నీ హృదయాన్ని చెరుపుదాన్ని నువ్వు గమనించుకోవాలి. ఏదైతే మనల్ని పాడు చేస్తుందో దాన్ని గమనించుకొని దాన్ని మన హృదయంలోకి రాకుండా తోలివేసుకోవాలి. దాన్ని మరలా మన జ్ఞాపకంలోనికి రానివ్వకూడదు. మనల్ని పాడు చేసేది అది ఏదైనా సరే. లైవ్లో వెళ్తుంది కనుక మీకు ఈ విషయాలు నీకే కాదు అందరికీ చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన ఛానల్ చాలా పెద్దది ఉంది, అందులో చూస్తారు. హల్లెలూయా. చూసి చాలా మంది వాళ్ళు మనకి విషయాన్ని కూడా పంపిస్తారు. ఈ వాక్యం విన్నాక, ఈ మాటలు తెలుసుకున్నాక నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నా సమస్యకి పరిష్కారం ఈ మాటల ద్వారా అందిందని ఎంతో మంది ఫోన్ చేసి కూడా అడుగుతారు. అందుకని దేవుని యొక్క బిడ్డలు మీరు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం నీ హృదయము సంసృష్టిగా ఉండాలి, అంటే పరిశుద్ధంగా ఉండాలి, పాపము లేనిదిగా ఉండాలి. హృదయంలో ఏమైనాను నీ హృదయాన్ని నిన్ను పాడు చేసే దాన్ని నీవేం చేయాలంటే దాన్ని లేకుండా రానివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడు. బాగినండి, ఈ దేహం అనగా ఈ శరీరం. ఈ శరీరం మనది కాదు, ఈ శరీరం యేసయ్యది. అంటే దేవుడు ఈ శరీరాన్ని మనకిచ్చి ఆ శరీరంలో ఒక ఆత్మని, అనగా మన ఆత్మని దానిలో పెట్టాడు. ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత చేపే మనకు అన్ని విషయాలు ఈ లోక సంబంధంగా తెలుస్తాయి. ఈ శరీరం లేకపోతే ఆత్మ వేరైపోతే గనక మనకు అర్థం కాదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈ శరీరం ఉండగానే ఈ శరీరంలో మనము దేవుడు మనల్ని అంగీకరించేటట్లు మనల్ని మనం సరి చేసుకొని జాగ్రత్త పడి పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలను విడిచిపెట్టాలి, లోక కోరికలను విడిచిపెట్టాలి, లోక ఆలోచనలు విడిచిపెట్టాలి, లోక అలవాటుల్ని తీసివేసుకొని పరసంబంధమైనటువంటి అలవాట్లు, దేవునికి ఇష్టమైన ఆలోచనలు మన హృదయంలోనికి రావాలి. వచ్చినప్పుడు మన హృదయం పుష్టిగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటాము, శక్తివంతంగా ఉంటాము, మహిమకరంగా ఉంటాము, అనేకులకు మనము ఔషధంగా ఉంటాము. ఔషధం అంటే ఇప్పుడు శరీరానికి ఏదైనా ఈ శరీరానికి పోయాలి, పోస్తే శరీర రోగాలు తగ్గుతాయి. ఆత్మకి దేవుని ఆలోచన అందించాలి, అప్పుడు ఆత్మ పుష్టిగా ఉంటది. ఆత్మ పుష్టిగా ఉంటే శరీరం కూడా పుష్టిగా ఉంటది. మొదట ఆత్మీయ ఆలోచనలో పాడైపోతే శరీరం పాడైపోద్ది. ఈ శరీరాన్ని పాడు చేసిన వాళ్ళం అయితే మనం. హల్లెలూయా. అప్పుడు ఈ శరీరాన్ని పాడు చేయకుండా దేవునికి మనల్ని ఎలా ఈ భూమి మీద పెట్టాడో, చిన్ననాటి నుంచి ఎలా మనం వచ్చామో, చిన్న బిడ్డలప్పుడు
ఆ వచ్చినప్పుడు ఎలాంటి వారిగా దేవుడు మనల్ని భూమి మీద పెట్టాడో అలాంటి వారిగా మనము ఎదిగే కొద్ది ఆ చిన్ననాటి తనాన్ని మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వభావాన్ని గుర్తు చేసుకొని అలాగ జీవించడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఎక్కడ గొడవలు గాని, అల్లర్లు గాని, పాప క్రియలు గాని ఇంకేమి జరగవు. దేశం బాగుంటది, దేశ ప్రజలు బాగుంటారు, దేశ ప్రజలలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆనందం. అప్పుడు కుటుంబాల్లో మేలు కలుగుద్ది. మేలు కలగటం అంటే మనలో ఉన్నటువంటి సాతాను క్రియలు, కీడుని దూరపరుచుకోవాలి. ఈ సాతాను కోపాన్ని, ఈ సాతాను ఆలోచనలు, సాతాను క్రియలను మనం ఎప్పుడైతే తీసివేసుకొని దేవుని యొక్క మంచి ఆలోచనలతో మనం నింపబడతామో, ఆ నింపబడిన దాన్ని బట్టి మనం జీవిస్తామో, ఆ జీవితాన్ని బట్టి మన బిడ్డలు సంతోషిస్తారు. హల్లెలూయా. మన కుటుంబాలు సంతోషిస్తాయి. మన కుటుంబాలను బట్టి అనేక కుటుంబాలు సంతోషిస్తారు. అనేకులకు ఔషధంగా మనం ఉండాలి. దేవుడు మనకి మాదిరి. ఎలా మాదిరి అంటే ఆయన పరిశుద్ధ జీవితం ఈ భూమి మీద జీవించాడు. పరలోకాన్ని విడిచి ఈ భూమికి వచ్చి ఆయన మనకు ఒక పాఠాన్ని నేర్పాడు. అప్పట్లో ఉన్నటువంటి మనుషులు తెలిసి తెలియనటువంటి అజ్ఞానంలో నడుస్తున్నటువంటి ప్రజలకు మంచి బాటను వేశాడు. మంచి బాట వేసి ఆయన నేను వెళ్తున్నాను అన్నాడు. అన్నప్పుడు తోమా ఏమంటాడంటే, ప్రభా నువ్వు వెళ్తున్నావు, మళ్ళా నీ రాజ్యంలో నీతో మేము ఉండాలంటే ఎటు దారేటు అని చెప్పని తోమా అడుగుతాడు. అంటే 12 మంది శిష్యుల్లో ఒక ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు తోమాతో యేసు ప్రభు ఏమంటాడంటే, హల్లెలూయా, పరలోకానికి నీ ఉండే రాజ్యానికి దారి ఎటు అని అడుగుతాడు. పరలోకానికి దారేటయ్యా, ఉత్తరమా, దక్షిణమా, తూర్పా, లేకపోతే పరమట అని చెప్పని అనుకుంటాను. ఎటు దారి అని పరలోకానికి మనకు తెలియదు కదా, పైకి ఎగిరిపోలేము కదా మనం. అందుకని దారి ఎటు అంటాం. దారి ఎక్కడంటే ఎక్కడో లేదు. హల్లెలూయా. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. హల్లెలూయా. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. అంటే ఆయన మార్గం, అందులో సత్యం, అప్పుడు అక్కడ జీవం. జీవం అంటే మరణం లేనిది. హల్లెలూయా. మరణం లేనిది అక్కడే ఉంది. అంటే అలా జీవించినప్పుడు కనురెప్పపాటున రేపు ఆయనతో మనం ఉంటాం. పరలోక రాజ్యం మనకు అప్పుడు కనిపించుద్ది. ఎప్పుడు కనిపించుద్ది? ఇంతకు ముందు ఈ భూమి కనపడలేదు, ఈ శరీరాలు కనపడలేదు, ఇవన్నీ మనకు తెలియవు. ఈ భూమికి వచ్చినాక ఇవన్నీ తెలియపరచబడి, అలాగనే రేపు దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి దేవుళ్ళలాగా ఎవరైతే భూమి మీద జీవించి మంచి జీవితాన్ని అవలంబించుకొని మంచిగా బ్రతుకుతారో, ఆ బ్రతికినటువంటి వారికి ఆయన రాజ్యాన్ని బయలుపరచడమే కాక ఆయన రాజ్యంలో అకస్మాత్తుగా అనుకోని రీతిలో కనురెప్పపాటున మనకి కన్ను మూసి కన్ను తెరిచినట్లే పరలోక రాజ్యం కూడా కనపడుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పరలోక రాజ్యం కూడా అలా కనబడుద్ది. భూమికి ఎలా వచ్చి అలాగా పరలోక రాజ్యం ఇస్తాడు. నమ్మాలి. నమ్మకపోతే ఇక దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక అడి మనుషులతో సమానమే. ఇంక వాడు ఏదో, వాడి భక్తి ఏదో, వాడి కథ ఏదో, వాడు దేవుడు అంటలే కానీ తెలీదు, వినడు. చెప్పినా అర్థం కాదు. అలాంటి వాళ్ళ మాటలు మనం విని మన విశ్వాసాన్ని కూల్చుకోవద్దు, మన బ్రతుకుని పాడు చేసుకోవద్దు. మన జీవిత విధానాన్ని మనం సరి చేసుకొని మంచి విధానంలో మంచి వారితో మనం సహవాసం చేయాలని నేను చాలా సార్లు లైవ్ లో చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి సహవాసం మనం కొనుక్కోవాలని పెద్దలు అంటారు. ఏమంటారు? 10 రూపాయలు ఇచ్చి మంచి సహవాసం కొనుక్కోవాలంట. 10 రూపాయలు ఇచ్చి చెడ్డ సహవాసాన్ని వదులుకోవాలంట. మంచిని కొనుక్కోవాలి, చెడ్డ సహవాసాన్ని కూడా వదులుకోవాలి. ఖర్చు పెట్టుకోనైనా సరే. దేవునికి మహిమ కలుగునుగా. అలా మంచి బాటలో ఎవరైతే నడుస్తారో వారి జీవితాలు బాగుంటాయని దేవుడు ఈ యొక్క 2025 సంవత్సరం చివరి గడియలో మనం ఉన్నాము. ఇంకా 2 గంటల్లో మనం నూతన సంవత్సరం 2026లో అడుగు పెట్టబోతున్నాము కనుక మనల్ని మనం సరి చేసుకొని జాగ్రత్త చేసుకొని ఈ మైక్ శబ్ద యొక్క కరెంట్ లైవ్ లో చూస్తున్నటువంటి వారు కూడా మంచిగా మారి మంచి మార్గంలోకి రావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క బిడ్డలు మీకు ఒక మాట చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇంకొక మాట చూపిస్తాను.
యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మీకు చదువుతాను. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా. నీటి మూలంగా ఎందుకు పెట్టాడు? శరీర శుద్ధి. ఆత్మ మూలంగా ఎందుకు పెట్టాడు? ఆత్మశుద్ధి. శరీర మూలముగాను ఆత్మ మూలంగాను. చాలా మంది తెలియక ఏముందిలే దేవుడిని కలిగి ఉంటే దేవుని రాజ్యానికి పోతుంది అనుకుంటారు. యేసు ప్రభు నాకు తెలుసు కదా, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం కదా, లేకపోతే ఏ దేవుడిని కొలుసుకున్నా ఆ దేవుడిని అట్లేం కాదు. అట్లా పరలోకం దొరకదు. అట్లా దొరికితే ఇలా శుద్ధీకరించుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి జీవితం జీవించాల్సిన అవసరం లేదు. శాశ్వతమైన జీవితం కోసం, పరలోకంలో ఉండటం కోసం, ఎప్పుడు యుగ యుగాలు మరణం లేకుండా జీవించాలని, బ్రతకాలని మమ్మల్ని మేముగా ఇలా సమర్పించుకొని మంచి జీవితం జీవిస్తే ఎన్నాళ్ళకైనా ఎప్పటికైనా మా బిడ్డలు మాతో పాటు రాలేరా? లేకపోతే మమ్మల్ని నమ్మి వస్తున్నటువంటి విశ్వాస బిడ్డలు అలా తెలుసుకొని మంచి మార్గంలోకి రారా అని ఈ విధంగా దేవునికి అప్పగించుకొని దేవుని మార్గాల్లో నడుచుకుంటూ ఉన్నాం. అందుకని ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగా. అంటే నీటి మూలంగా మునిగేది ఈ శరీర శుద్ధి, ఆత్మ మూలంగా మునిగేది ఆత్మశుద్ధి. అంటే పైన స్థానం, లోపల స్థానం. అంటే అంతరంగ స్థానం. అంటే మన హృదయం, అంటే లోపల బయట. హల్లెలూయా. లోపల బయట. బయట కడగబట్టం సేవకుడు తీసిపోయి నీటిలో ముంచి తీస్తాడు. లోపల అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను ఇష్టపడి నీలో ఉన్నటువంటి ఆలోచన తలంపులన్నీ తీసివేసి ఆయన ఆలోచన, ఆయన తలంపులతో మంచి జ్ఞానం కలిగి మంచి మార్గంలో నడిచేటట్లు ఆయన చేస్తారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే చిన్నగా అనకూడదు, హల్లెలూయా అని గట్టిగా అనాలి. అప్పుడు నేను సపోర్ట్గా ఉంటాను. మీరేమో హల్లెలూయా అంటే నేను హల్లెలూయా అని నిద్రపోవటమే. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఇట్లన్నాడు కదా. తర్వాత ఏముందంటే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గాలి తన ఇష్టమైన చోటును విసురును. హల్లెలూయా. దాని శబ్దం ఏంటో గాని గాలి నీకు కనపడదు. శబ్దం వింటారు, గాలి కనపడుతుందండి? గాలి కానరాదు. ఎందుకంటే గాలి కనపడదు, కానీ శబ్దం వింటో. దేవుడు నీకు కనబడడు. నీలో నుంచి ఆయన ధ్వనులు బయటికి ప్రవేశిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు తెలియకుండా దేవుడు నీలోనికి వస్తాడు. నీకు తెలియకుండా నిన్ను ఆవరిస్తాడు. నీకు అర్థం కాకుండా ఒకరోజు దేవుని రాజ్యంలో ఉంటావు. ఎందుకంటే ఆయన ఇష్టపడి ఆయన కొరకు ఆయనలాగా ఉండాలని మన ఆశలు, కోరికలు అన్నిటిని చంపివేసుకొని ప్రభు రాజ్యం కావాలని, ప్రభులాగా బ్రతకాలని మనం ఇష్టపడుతున్నాం కనుక దేవుడు అలా చేస్తాడు. అలా కాకుండా నీ క్రియలు నీలాగానే ఉంచుకొని, నీ పాపాలు నీలోనే ఉంచుకొని, నీ అతిక్రమములు నీలోనే ఉంచుకొని, నీలో నీ ఇష్టానుసారమైన ఆలోచనలతో బ్రతికి ప్రభు దగ్గరకు వస్తున్నాను, వెళ్తున్నాను, బైబిల్ చదువుతాను, వాక్యం తెలుసు, పాటలు పాడటం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, నాకు అన్ని తెలుసు అని అన్నవా, నీవు అపవాదివే. నీలో అపవాది మాట్లాడుతుందని నువ్వు తెలుసుకోవాలి. నాకేం తెలీదు ప్రభా, నాకేమీ అర్థం కాదు ప్రభా, అసలు ఈ శరీరం ఏంటో తండ్రి, ఈ శరీరంలో నేను ఉండవేంటో తండ్రి, నాకేమీ తెలియదు కనుక ప్రభా నీవు నాకన్నీ నేర్పు తండ్రి, నన్ను నీవు మంచి మార్గంలో నడుపు తండ్రి అని ఎవరైతే అలా ఇష్టపడతారో వారిని మెచ్చుకుంటాడు దేవుడు. హల్లెలూయా. వారిని ఇష్టపడతారు.
వారు రేపు దేవుని రాజ్యంలో ఉండేది. అంతేగా నాకు అన్ని తెలుసు, నాకు తెలివితేటలు ఎక్కువ అనుకున్న వాళ్ళు పరలోకంలో ఉండరు, పరలోకానికి అసలే రారు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డరా మీకు ఒక మాట చదివి వినిపిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక కాదు, పేతురు, 2వ పేతురు, చూడండి. 2వ పేతురుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతున్నాను. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలనే ఆపేక్షించుడి అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును. దూషణ మాటలు, నువ్వు నాశనం కావాలా, నువ్వు సదరం కావాలా, నీ బ్రతుకు నాశనం అయిపోవాలా, నువ్వు ఇలా నడవకూడదు, నువ్వు గుడ్డిదాని అయిపోవాలా, నా 2 కళ్ళతో నేను చూడాలా, చూసి నేను ఆనందించాలనుకునే వాళ్ళు దుష్టులు. వాళ్ళు పరలోకానికి రాదు, వాళ్ళు నరకానికి పోతారు. హల్లెలూయా. ఇక్కడ కిందేమన్నాడు, దేవుడు అవన్నీ మానుకోవాలన్నాడు. వేషధారణ అంటే ఇష్టానుసారమైనటువంటి వేషాలు, రకరకాల వేషాలు, రకరకాల కోరికలు, రకరకాల సినిమా యాక్టర్ల లోక సంబంధమైన వారిలాగా ఇవన్నీ మనం చేయకూడదు. మనం చాలా మృదువుగాను పద్ధతిగాను ఉండాలి. ఇప్పుడు ఒకటి టీవీలో వస్తున్నాయి, ఒక ఆయన ఒక మాట మాట్లాడాడు. సినిమా యాక్టర్లో వాళ్ళ డ్రెస్సులు రకరకాలుగా ఉన్నాయి. అయితే అలా వేసుకోవటం వల్ల, అలాంటి డ్రెస్సుల వల్ల చూసేవాళ్ళు పాడైపోతారు. అది మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదని చెప్పాను అతను. అంటే దాని గురించి వాదాభివాదనలు జరుగుతున్నాయి. హల్లెలూయా. వాదాభివాదనలు ఇలాంటివి మనం ఎప్పుడో ఎన్నో చెప్పే వాక్యాలు, మంచి మంచి విషయాలు. కాకపోతే చూసిన వాళ్ళు మంచి మార్గంలోకి వస్తే వాళ్ళు కొత్త కనుక వాళ్ళు ఆ విషయాలు మాట్లాడుకునేలాగా మంచిగా ఉండే విషయం ఒక వ్యక్తికి కొంచెం మాట్లాడాలకే కొంచెం కలవరం లేగింది సైతాన్లో. దేవునికి స్తోత్రం. మంచిగా జీవించిన, మంచి మార్గంలో ఉన్న సాతాను శక్తులకు ఇష్టం ఉండదు. అయితే సాతాను శక్తులకు ఇష్టం ఉండదని భయపడి సాతాన్లాగా మారిపోతే నరకానికి పోతారు. సాతాను ఎదిరించి, సాతాను తరిమివేసి మనం మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మనం వేసుకునే వస్త్రాలు బాగుండాలి, అంతేనండి. మనం వేసుకునే వస్త్రాలు బాగుండాలి, పద్ధతిగా ఉండాలి. మనల్ని చూసిన బిడ్డలు, బైబిల్లో ఒక మాట ఉంది, ఇర్మీయా పుస్తకంలో ఏమని రాసిందంటే, తల్లిదండ్రి ద్రాక్షలు తింటే బిడ్డల పళ్ళు అంట పులిసిని అంట. పులవటానికి గల కారణం ఏంటంటే, తల్లిదండ్రుల్లో లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైనటువంటి వేషాలు, లోక సంబంధమైన ఆలోచన. కొంతమంది చూసారా, ఆడపిల్లలు, వయసు పిల్లలు టైట్ బట్టలు వేస్తారు, ఒంటికి బిర్రుగా కండలు కనపడేటట్లు, ఒళ్ళు కనపడేటట్లు. అది ఎంతో పాపం అని బైబిల్లో రాయబడి ఉంది. దానివల్ల చూసేటటువంటి వాళ్ళ ద్వారా వెంటనే పాపం అయిపోతుంది. పాపంలో పడిపోతున్నారు, శాపంలో పడిపోతున్నారు, నరకంలో పడిపోతున్నారు, ఆగమైపోతున్నారు. దేశ ప్రజలు ఎటెళ్ళిపోతున్నారు అర్థం కాని పరిస్థితి, ఆగమైపోయి. ఇలా తల్లిదండ్రి భయం లేకుండా, దేవుడు భయం లేకుండా, దేవుడు భయం ఉన్నటువంటి తల్లిదండ్రి మంచి మార్గంలో నడుస్తారు, బిడ్డలకు నచ్చినట్టు జీవిస్తారు. బిడ్డలు తల్లిదండ్రిని బట్టి నడుచుకున్న బిడ్డలు కొంతకాలం భూమి మీద దీర్ఘాయుష్మంతులైతారని బైబిల్ చెలవిస్తుంది. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులు అవుతారు తల్లిదండ్రిని బట్టి నడుచుకునేవాళ్ళు.
తల్లిదండ్రులు ఎవరు బట్టి నడుచుకోవాలి? దేవుడు దేవత్వాన్ని బట్టి, దైవత్వాన్ని బట్టి నడుచుకోవాలి. లోకంలో కనిపించే పిచ్చి పిచ్చి అన్ని వాటిని బట్టి నడుచుకుంటే బిడ్డలు పాడైపోతారని దేవుని వాక్యం ఎన్నో చోట్ల ముందే రాసి పెట్టించుడు దేవుడు. హల్లెలూయా. ఇందులో చెడ్డ వాళ్ళ గురించి రాయబడి ఉంది, మంచి వాళ్ళ గురించి రాయబడి ఉంది, ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారో రాయబడి ఉంది, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో వేసుకోకూడదని అన్ని పరిశుద్ధ గ్రంథంలో తేటగా దేవుడు రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకం పాపం ఎక్కువైపోతుంది అంటే దేవుని రాకడ త్వరగా ఉంది. దేవుని రాకడకి మరి సిద్ధపడినటువంటి వారే దేవునితో వెళ్తారు, దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని రాకడ త్వరగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి అలవాట్లు, భయంకరమైనటువంటి కోరికలు, భయంకరమైనటువంటి రకరకాలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా మంచి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ ప్రజలకు మేలు కలుగుద్ది. కానీ మరి కీడు నుంచి విడిపించబడాలంటే ప్రజలు మన మంచి మార్గంలో ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. మంచి మార్గంలో ఉంటే మంచి మార్గంలోకి వస్తారు బిడ్డలు. బిడ్డలు పాడైపోతే వారు ఏమైపోతారు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువ మోసుకుంటూ కూడా ఆయన ఏమన్నాడంటే, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమన్నాడు. ఎందుకు ఏడవమనంటే మీ బిడ్డలు దారి తప్పిపోతారు, మీ బిడ్డలు అలవాట్లు తేడా పడిపోతున్నారు. అందుకని వారి కోసం ఏడ్చి రోధించి ప్రార్థనలు చేయండి, విజ్ఞాపనలు చేయండి, వేడుకొని ఆ దేవాతి దేవుడిని దేవుడి మాట్లాడి మనకు ఒక పాఠాన్ని నేర్పిండు. దాన్ని అంటారు యేసు ప్రభు మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. వీళ్ళేంది ఇవన్నీ వదిలిపెట్టి యేసు ప్రభు కోసం ఏడుతారు. యేసు ప్రభు నువ్వు మాతోనే ఉండు, మాతో ఉంటే మాకు బాగుంటుంది, ఇక మాకే బాధలు లేకుండా ఉంటాయని. ఈ బాధలు లేకుండా సంతోషంగా ఆరోగ్యకరంగా ఇక ఏం లేదు. ఇక వాళ్ళకి దేవుడు అవసరం లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు యేసు ప్రభుని చూసినప్పుడు ఏడుస్తారు. నేనైతే ఎవరైనా చనిపోయినా కానీ ఏడవను. హల్లెలూయా. మా అమ్మ చనిపోయినా ఏడవల. మా నాన్న చనిపోయినప్పుడు నేను దాదాపు ఒక వారం దాకా ఏడ్చేవాడిని. అప్పుడు లోకంలో ఉన్నటువంటి వాడిని తెలియదు కనుక, తాగుబోతున్న కనుక, అర్థం కాని పరిస్థితి కనుక అలా ఏడ్చి గందరగోళం అయిపోయాం. ఎప్పుడైతే ప్రభుని ఎరిగి ప్రభు మార్గాల్లో నడిచి మంచి జీవితం జీవించి దేవునికి నచ్చిన ఆలోచనలతో ఎప్పుడైతే బ్రతుకుతున్నానో అనవసరమైన దానికి ఏడవను, అవసరమైన దానికోసం ఏడుస్తా. హల్లెలూయా. దేనికోసం ఏడుస్తానంటే ఈ ప్రజలంతా మంచి మార్గంలోకి తీసుకురండి తండ్రి, నా కన్నీళ్లు చూడు ప్రభా, నా దుఃఖాన్ని చూడు ప్రభా, నా బాధను చూడు ప్రభా, నా రోదన ఆలకించు ప్రభా. అయ్యా ఈ ప్రజలంతా బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, నా యొద్దకు వచ్చే ప్రజలు బాగుండాలి ప్రభా, వీళ్ళందరూ బాగుండాలి తండ్రి, నా బిడ్డలు బాగుండాలి ప్రభా, ఈ లోక శాపం వారికి అంటి నరకానికి పోకుండా తప్పించండి తండ్రి అని ఇందుకు ఏడుస్తా గాని ఇంకా దేనికి ఏడవను. హల్లెలూయా. ఏమండి మరి మనిషి చనిపోయినప్పుడు ఏడవటానికి, తల్లిదండ్రి చనిపోయినప్పుడు ఏడుపు ఆగదు కదా, ఆగదు కదా వాస్తవంగా. అయితే దానికి ఒక చిట్కా చెప్తా ఇప్పుడే. హల్లెలూయా. అది ఎలా ఏంటనేది. ఇప్పుడు మన తల్లిదండ్రి కానీ, మన తమ్ముళ్ళు కానీ, అక్కలు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మనకు దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది. అయితే దేవుడు ఒక మాట చెప్పిండు మనల్ని భూమి మీద పుట్టించేటప్పుడు. ఒక ఏబు గారి గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏబు గారు ఈ భూమి మీద ఆయనంతటి వాడు ఎవడు లేడని పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉంది. భూమి మీద అంతటి ఆస్తిపరుడు లేడు, అంత జ్ఞానవంతుడు లేడు, అంత పరిశుద్ధుడు లేడు. ఆయన అంత పరిశుద్ధుడు, అంత గొప్పవాడు, అంత యథార్థవంతుడు, అంత నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడై, దేవునికి నచ్చిన వాడై ఈ భూమి మీద అతని వంటి వాడు లేడు. అంతటి ఆస్తిపరుడు అని చెప్పని దక్షిణం మొదలుకొని తూర్పు వరకు నలుదిక్కుల ఎక్కడ కూడా ఏమంతటి ఉన్నవాడు లేడని దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టిండు. అంత గొప్పవాడు. ఎన్నో ఎడ్లు, ఎన్నో గాడిదలు, ఎంతో మంది పని వాళ్ళు, ఎన్నో ఆస్తులు కాస్తులు అంత ఉండేవి. అన్ని దేవుడు అతనికి ఇచ్చిండు. అతని యొక్క మంచితనాన్ని బట్టి, అతని యొక్క విధానాన్ని బట్టి, అతని పరిశుద్ధ జీవితాన్ని బట్టి, అతని యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు అతన్ని మెచ్చుకొని ఇష్టపడి అంతగా దీవించుడు. హల్లెలూయా. అయితే సాతానుడు ఒకరోజు పరీక్ష పెట్టిండు. సాతానుడు దేవుడితో మాట్లాడాడు.
ఏమని మాట్లాడిందంటే, అతని చుట్టూ కంచె వేశావు, అతని చేతి పనిని దీవించావు, అతనికి నువ్వు తోడున్నావు. నీవు ఒక్కసారి తోడు లేకపోతే అతను చుట్టూ వేసినటువంటి కంచె తీస్తే నా ఇష్టానుసారంగా నేను అతన్ని ఆడుకుంటాను. హల్లెలూయా. వాడుకుంటాను, నా ఇష్టం అన్నాను సైతాన్ గారు. సరేనని అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఇక ఈ సైతాన్ గారు ఏం చేస్తాడో తెలుసా? ఇక ఏముకున్నటువంటి ఆస్తుల్లో నష్టాలు కలుగజేస్తాడు. దేవుడు కంచె తీసినప్పుడు, సాతాను ప్రవేశించినప్పుడు కుటుంబాల్లో జరిగే ఇవే మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇక కుటుంబాల్లో నష్టాలు జరగటం మొదలైంది, కష్టాలు రావటం మొదలైంది, ఆస్తులు పోవటం మొదలైంది, ఇబ్బందులు, రోగాలు, అనేక సమస్యలు, శోధనలు అన్నీ వస్తాయి. కారణం ఏంటంటే సాతానుడు ప్రవేశించిండు గనక. ఇప్పుడు ఈ సాతానుడు పారిపోవాలంటే అక్కడికి మరలా జీవం కలిగిన యేసయ్య అక్కడ ప్రత్యక్షం కావాలి. అయితే బాగుంటుంది అన్నమాట. అయితే దేవుని యొక్క బిడ్డలకి ఇక్కడ ఏం జరిగిందంటే, మీకు అర్థం కావడానికి అలా చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఏబు గారుకి ఆస్తులన్నీ పోయినాయి, బిడ్డలు కూడా పోయారు. హల్లెలూయా. బిడ్డలు కూడా చనిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, అంతస్తులన్నీ పోయినాయి, అన్ని పోయినాయి, పేరు కూడా పోయింది. అందరూ ఎగతాళి చేస్తున్నారు. శుభ్రంగా భయంకరమైనటువంటి ఒక పుండు పెట్టిండు సైతాను, క్యాన్సర్ పుండు, ఇంకా భయంకరమైన పుండు అది. ఆ పుండు పెడితే ఇక ఒక చోట కూర్చొని ఎంతో రోధిస్తూ వేదన పడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడం. అతన్ని పలకరించే వాళ్ళు కూడా లేవు, అంత స్థితిలోకి వచ్చాడు. భూప్రపంచం మీద అంతటి ఉన్నవాడు ఇలా అయిపోయాడు. అయితే భార్య వచ్చి అంటది కదా, అయ్యా దేవుడు ఉన్న ఆస్తులన్నీ తీసేసుడు. ఈ మాట బాగా ఆలోచించాడు, అర్థం చేసుకోండి, మంచిది. ఆస్తులన్నీ తీసేసుడు, ఇంకా యథార్థతని విడవాను, ఇంకా ఆ దేవుడే కావాలంటవాను అని చెప్పని భార్య వచ్చి భర్తతో మాట్లాడు. అందరు నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఇంకెందుకయ్యా దేవుడు తీసివేయ్యాయి అని చెప్పి అన్నప్పుడు ఈయన సాక్ష్యం ఏంటో తెలుసా? మూర్ఖులు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడు, మాకు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడు పుట్టించాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు గంతులేసావు, ఆయన తీసుకునే వాళ్ళకి ఎందుకు అంత బాధపడుతున్నావు? ఆయన ఇష్టం కదా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పని భార్యతో భర్త ఏబు మాట్లాడాడు. బాగినండి. హల్లెలూయా. నేనంటాను, ఆనందం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, బాధ కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. అలా నీవు ఉంటే దేవుడు ఏబుని, సాతానుడు ఏబు ప్రాణం తీయటానికి అవకాశం లేదు. ఏబు ప్రాణాన్ని తీయటానికి సాతానుడికి దేవుడు అవకాశం ఇవ్వాల. కష్టాలు పెట్టొచ్చు, ఇబ్బందులు పెట్టొచ్చు, నష్టాలు పెట్టొచ్చు, ఎన్ని బాధలు పెట్టినా, అన్ని తీసివేసినా ఒంటరి అయి ప్రభు కోసం ఎదురు చూస్తూ ప్రభు మీద ఆనుకొని, ప్రభు నమ్మకస్తుడు, ప్రభు గొప్పవాడు, ఈ శరీరం అంతా సీగిపోయినా గాని నా దేవుణ్ణి నా కళ్ళతో నేను చూస్తాను అని ఎప్పుడైతే ఈ ఏబు ఆ సాక్ష్యం పలికాడో, ఇక అంతే, సాతానుడు ఓడిపోయాడు. ఏయ్, నా ఏబును నువ్వేమి చేయలేవురా అని చెప్పని యేసయ్య అన్నాడు. ఏమీ చేయలేవేంటి? అసలు నిన్ను దూషించేటట్టు, నిన్ను అవమానించేటట్లు నేను చేస్తానన్నా అని సాతానుడు సవాళ్ళు ఇచ్చినట్టు యేసయ్య దగ్గర ఇసిరితే, ఏబు యేసయ్యని గెలిపించడానికి ప్రాణం పోయినా కానీ లెక్క చేయలా. తన విశ్వాసం మీదనే ఉన్నాడు, తన యొక్క యథార్థత మీదనే ఉన్నాడు, తన భక్తి మీదనే ఉన్నాడు, అన్నిటి మీద ఉన్నాడు. కూలిపోయినా సరే, కృంగిపోయినా సరే అలాగనే కుంగిపోయిన అతన్ని దేవుడు కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా అని కనులెత్తి చూసింది. అంతే, దేవుని యొక్క వెలుగుని తన కళ్ళతో చూస్తుండో. హల్లెలూయా. దేవుని మహిమను తన కళ్ళతో చూస్తుండో. ఇక అంతే, ఒక రెప్పపాటున కొద్ది క్షణాల్లో దేవుడు మునుపటి కంటే ఇంకా రెండింతలుగా ఏబుని ఆశీర్వదించడం మొదలుపెట్టిండు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అయినా కానీ యేసయ్యను నువ్వు వదిలిపెట్టకుండా ఉంటే ఇంకా ఎన్నటికి రాకుండా కన్నీళ్లు తుడుస్తూ దేవుళ్ళు ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు గ్రంథంలో చదువుకుంటే అన్ని చోట్ల నేను చెప్పే మాటలన్నీ, నేను చదవట్లేదు, చదివేవాడు లేరు. హల్లెలూయా. అందుకని నేను వాక్యం చెప్పుకుంటా దేవుని ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఏబుని రెండింతలుగా ఆశీర్వదించడం కావాలంటే ఒక్క రెఫరెన్స్ చదివి మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఆనవాళ్ళు మీకు కావాలి కదా. ఏబు గ్రంథం చూడండి, ఏబు గ్రంథం 42వ అధ్యాయము చూడండి. యెహోవా ఏబుని మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. హల్లెలూయా. మొదట ఆశీర్వదించిన దానికంటే ఏబుని మరలా రెండింతలుగా ఇంకా అధికముగా ఆశీర్వదించనని చివరి మాటల్లో రాయబడి ఉంది. మధ్యలో మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు, మనకి దేవుళ్ళలోకి వచ్చేటప్పుడు, ఇక ఆశీర్వదించబడేటప్పుడు ఇక కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, స్టార్ట్ అవుతాయి, మళ్ళీ తర్వాత అయితే తీసివేస్తారు. ఎందుకంటే ఈ కష్టాలు, కన్నీళ్లు, వేదనలో దేవుడు మనకు మళ్ళీ తోడైతాడు అన్నమాట. మనకి ఇవన్నీ తెలుస్తుంది. ఇది ఒక పాఠం ఈ భూమి మీద మనకి. ఈ పాట ఉన్న వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు తాత్కాలికమైనటువంటి వారు కాదు. యుగ యుగాలు మరణం లేనటువంటి వారు. మీరు సామాన్యులు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా. మీకు ఏమైనా కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు వచ్చినాయా, బాధలు వచ్చినాయా, రోగాలు వచ్చినాయా, ఇవన్నీ కలుగుతున్నాయా, ఇబ్బందులు, అనేకులు మిమ్మల్ని నిందించి అవమానించి మిమ్మల్ని బాధించారా? ఓకే, దేవుడు మీతో ఉన్నాడు, అందుకే వాళ్ళు బాధిస్తున్నారు. నేను అంటాను, ఎప్పుడు ఏమంటానో తెలుసు, చాలా మంది అనుకుంటారు కదా, ఈ భూమిని ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని అంటరాని వారిగాను అనేక రకాలుగా మమ్మల్ని చూస్తారు, ఎందుకని అని చెప్పని వాళ్ళు మనసులో బాధపడతారు. కానీ వాళ్ళని ఎందుకని అలా జరుగుతుందంటే వాళ్ళు ఈ లోక సంబంధులు కాదని నేను చెప్తాను. హల్లెలూయా. వీళ్ళు ఈ లోక సంబంధులు కారు, అందుకే లోకం వాళ్ళను తోసివేస్తుంది. వీళ్ళు పర సంబంధులు, పరలోక సంబంధులు. అందుకే మధ్యలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేక నష్టాలు, కష్టాలు, అనేక వేదనలు, శోధనలు జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం ఆలోచిస్తే అన్ని తెలుస్తాయి, లేకపోతే తెలియవు అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు నాకు వచ్చాయి, అనేకులకు వస్తాయి. ఇవన్నీ రావటం వల్లే ఈరోజు ప్రభు దగ్గరికి నేను వచ్చాను. ప్రభు ముందు నేను నిలబడ్డాను. ప్రభు యొక్క పాత్రగా నేను అయిపోయాను. పాత్ర అంటే ఆయన చేతిలో పాత్ర ఇది. ఈ పాత్రలో ఆయన ఉన్నాడు. ఆయన ఉండి మనల్ని దర్శిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వస్తాడు. ఇది ఆయన పాత్రగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరియ తల్లి ఆనాడు యేసయ్యకి ఆమె ఒక పాత్ర, అంతే. యేసయ్యకి ఒక పాత్ర, దేవుని రాజ్యానికి ఒక పాత్ర. ఆమె పరిశుద్ధంగా జీవించింది, పాపం లేకుండా జీవించింది. కారణం ఏంటో తెలుసా? అది ఆమె చిత్తం కాదు, దేవుని చిత్తం. దేవుడి ఆమె చుట్టూ ముందుగానే కంచె వేసి, ఆమె చుట్టూ కాపుదలు వచ్చి దేవదూతలు పంపించి, ఆమె గర్భం ద్వారా రక్షకుడి లోకానికి రావాలని, ఆ రక్షకుడి ద్వారా మనం అనేకులము ఆయన రాజ్యానికి దారి. ఇదంతా అంతేగాని మరియమ్మ తల్లి పరిశుద్ధురాలు, వాస్తవం పరిశుద్ధురాలైతే ఇక ఆమె గురించి కాదు, నీ గురించి ఇప్పుడు పాఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె గురించి పాఠం అయిపోయింది, రక్షకుడిని ఇచ్చేసింది, బహుమానం వచ్చేసింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ రక్షకుడిని మన హృదయాల్లోకి చేర్చుకొని ఆ రక్షకుడిలాగా మనం జీవించి ఆ రక్షకుడికి ఇష్టమైన బిడ్డలుగా మారి మనం పరలోకానికి వెళ్ళటానికే పాపుల కొరకు రక్షకుడి లోకానికి వచ్చాడు. అంతేనా కాదా?
ఇంకా అక్కడ మరియమ్మ తల్లి ఇంకా అదేం లేదు, ఇక దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియమ్మ తల్లి పాత్ర అయిపోయింది. మళ్ళీ మరియమ్మ తల్లి దేవత అని చెప్పని మళ్ళీ గుండు కొట్టించుకుని ఆమె చుట్టూ తినకూడదు, అది చాలా తప్పు. హల్లెలూయా. ఎందుకు తప్పు అంటే ఆమె ఏమన్నదంటే, అయ్యా లోకరక్షకుడు నాకు గొప్ప కార్యములు చేశాడు, అయితే నేను ధన్యురాలుని, కానీ ఆయన గొప్పవాడని చెప్పని మాట్లాడింది. కావాలంటే చూడండి, లూకా సువార్త ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. లూకా సువార్త చూడండి, 2వ అధ్యాయము 49వ వచనం. 49 2:49 లూకా సువార్త 49 కాదు, 2 కాదు, మొదటిదే. సర్వశక్తిమంతుడు, ఇంకా ముందు మీకు చదువుతాను. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రభు, నా ప్రాణము ప్రభుని కనపరుచుతున్నది. అంటే ప్రభు అన్నదిగానే ఆయన తన దాసు దీనరాలు స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. మరి ఆయనకి ప్రార్థన చేసుకుంది, ఆయన చేసిన గొప్ప కార్యాలను చెప్పుకుందంతే. ఆమె ధన్యురాలు. ఆమెలాగా మనం మార్పు చెందాలి. ఆమెలాగా ఇప్పుడు ఆమె పాత్ర అయిపోయింది. ఇప్పుడు మనం పాపులమైన మనము పరిశుద్ధపరచబడి పరలోకానికి నడవాలి, పరలోకానికి అర్హత పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేయలేదు ఆమెనని కూడా అంటలేదుగా. దేవునికి మహిమ కలుగును కాబట్టి ఆమెనన్నాను. ఆలోచిస్తే మీ ఆలోచనలు ఎటు పోతున్నాయని, నాతో పాటు రావడం లేదని. మధ్యలో ఆమెను హల్లెలూయా అనేది ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎటు పోకుండా నాతో పాటు రావాలి. నాతో పాటు వస్తేనే పరలోకం. మరి ఇప్పుడు రేపు శరీరాలు ఉండవు, ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మనం ఆత్మలై ఉన్నాం. మరి ఆత్మ ఎటు పోతుంటే అటు రావాలి కదా. మరి ఆత్మతో పాటు మీ ఆత్మలో వస్తుంటే అప్పుడు దేవుని ఆత్మలోకి పోతాం. దేవుని ఆలోచనలో పోయినప్పుడు దేవుని ఆలోచన ద్వారా ఇక రేపు దేవుడు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకని మరియ తల్లి ఏమన్నదంటే, ఆమె తల్లి అంతవరకే. గౌరవం మర్యాదలు. ఎందుకు గౌరవం మర్యాదలు అంటే, ఆమె పరిశుద్ధుడు, ఆమెను ఇష్టపడి ఈ లోకానికి వచ్చిండు పరలోకం నుంచి. ఈమె భూమిని పుట్టిన మనలాగా మనిషే. అయితే ఆమె ధన్యురాలుగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే, దేవుని మాట విని దేవునికి అప్పగించుకుంది. అది సంగతి. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని మాటని దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు ఎవరు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఏమన్నాడైనా? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గము సత్యము జీవమును నేనే. నేను తప్ప వేరే దేవుడు దేవతలు ఇక ఉండకూడదు అని రాయబడి ఉంది. హల్లెలూయా. రాయబడి ఉండడం కదా వాస్తవం. ఆయనే రారాజు, ఆయనే భూమిని కలగజేసిన వాడు, ఆయనే ఇవన్నిటిని తయారు చేసి ఇందులో మనల్ని పెట్టి పరలోకానికి అర్హత పొందుకోవాలని తన ఆత్మ ద్వారా సేవకులు లేపుకొని పరిశుద్ధ ఆత్మని ఇచ్చి ఆయన ఆలోచనలతో నింపి మనల్ని పరలోకానికి నడిపించడానికి తన సేవకులను తయారు చేస్తూ ఉంటాడు. లేకపోతే మనకి తెలివితేటలు, ఈ జ్ఞానం ఇదంతా మనకు ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరయ్యా? నేను తప్ప రక్షకుడు లేడని మనం మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగు. నేనే రక్షకుని, నేనే రక్షించువాడిని. ఎందుకంటే ఆయనే దేవుడు గనక, పాపం లేనివాడు గనక, పరిశుద్ధుడు గనక. పాపం అంటే వాళ్ళు దేవుళ్ళు కారు. హల్లెలూయా. పెళ్లిళ్ళు చేసుకుంటే దేవుళ్ళు కారు. మీకు ఇవన్నీ చెప్పాను. హల్లెలూయా. అంతే కదండి, చెప్పాను. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మనం ఏ దేవుడిని విమర్శించొద్దు. ఎవరితో మనకు అవసరం లేదు. మన దేవుళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీ, ఆయనలో ఉన్నటువంటి విషయాలు మనం బోధించుకుందాం అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఏదో శాస్త్రం చెప్పినట్టు ఎలక నుంచి ఇంటికి పెట్టుకున్నట్లు ఎట్లా పిచ్చేవారు.
ఎందుకు అటు జోలి ఇటు జోలి? మనకు దేని జోలి అవసరం లేదు. మన దేవుడిలో ఉన్నటువంటి క్వాలిటీని, గొప్పతనాన్ని, ఈ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనం మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఎవరైనా క్రియ చేస్తే, దేవుడు నేను అభిషేకించుకున్న వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకి కీడు చేయకూడదు, చేసిన ఎడల వారిని అసలు సామాన్యంగా దేవుడు ఒప్పుకోడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇది వాస్తవమే. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ హృదయములో ఏదైతే మీ హృదయాన్ని ఆటంకపరుస్తుందో, మీ హృదయాన్ని ఏదైతే ఇబ్బంది అభ్యంతరం పెడుతుందో దాన్ని మీరు తొలగించుకోమని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. మీ హృదయాన్ని, మీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసే దాన్ని గమనించుకోవాలి. మన నడవడిని చెరిపేదాన్ని చూసుకోవాలి. ఏది నన్ను చెరుపుతుంది, ఏది నన్ను పాడు చేస్తుంది, ఏ అలవాటు నన్ను ముంచుతుంది, ఏ కోరికలు నన్ను చంపుతున్నాయి, ఈ కోరికలు, ఈ అలవాట్లే మనిషిని చంపి నరకానికి తెచ్చిపోతాయి. దాన్ని గమనించుకొని ఈ రాత్రి వేళ, రేపు మనము ఇంకొక గంట బావులో మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కనుక మనం నూతన స్వభావంతో నింపబడాలని దేవుడు ఈ మాటలు చదివిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మనం ఏమి చేయాలంటే, దేవుని మాటలకి మనం అప్పగించుకోవాలి, దేవుని ఆలోచనకి మనం అప్పగించుకోవాలి, దేవుని పరిశుద్ధ జీవితానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మన వస్త్రధారణ బాగుండాలి, మన నడవడి బాగుండాలి, మన యొక్క ఆలోచన విధానాలు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మనం జీవిస్తున్న జీవన విధానం బాగుండాలి, మన మాట తీరు బాగుండాలి, మన చూపు తీరు బాగుండాలి, మనకు అన్ని విధాలుగా బాగుండాలి. హల్లెలూయా. చిట్టని అక్కడికి పోయి వస్తుంది ఆ గోడేమటి బుడ్డమ్మాయి. హల్లెలూయా. తిట్ట అంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాక్యంలో వింటుంది అనమాట, అందుకని తిట్ట అంటుంది, జాగ్రత్త అని. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డల చాలా జాగ్రత్తగా మనం ఆలకించుకోవాలని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతా 44 నిమిషాలే నేను చెప్పాను. ఇక్కడ మనకి టైం పడుతుంది. ఆ టైంని బట్టి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఇప్పుడల్లా ముగింపే ఉండదు, ఇది ప్రారంభం మాత్రమే, ఆరంభం ఇంకా కాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మరి హాల్లైట్ అంటే, హాల్లైట్లోనే ఒక రాత్రిలోనే మనం అంతా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, కనికరించబడతాం. మనం ప్రభు యొక్క ఆయన యొక్క దీవెనలతో మనం నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఏదైతే నిన్ను చెరిపేస్తుందో దాన్ని తొలగించుకోవాలి, ఏదైతే నిన్ను పాడు చేస్తుందో దాన్ని తొలగించుకోవాలి, ఏదైతే నీకు అభ్యంతరంగా ఉందో దాన్ని తొలగించుకొని మీరు మంచి మార్గంలోకి రావాలని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. హల్లెలూయా. దేవునికి నచ్చినట్టు మనం జీవించడం, ఈ గడిచిన సంవత్సరం అంతట్లో కొంతకాలం మనం దేవునికి నచ్చినట్లు జీవించకపోవచ్చు. అయితే అదంతా తీసివేసుకొని, అదంతా మానుకొని, ఇక ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం ప్రభుకి అప్పగించుకొని ప్రభు యొక్క ఆలోచన ప్రకారం మనం జీవిస్తే దేవుడు నీతో ఉంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆమెనంటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా కాసుకొని ఆమెననాలి. అవును కాకంటే నువ్వు వింటున్నావు, నువ్వు తింటున్నావు, దేవుని వాక్యంతో నింపబడుతున్నావు, ఇంకా దేవుని ద్వారా నువ్వు దీవించబడుతున్నావు అని దాని అర్థం. ఇంకా నువ్వు నిద్రపోయి ఇక అన్ని మర్చిపోయి పక్కన పెట్టి ఆ ప్రార్థనలో నేను ఉండాలంటే ప్రార్థనలో ఉండవు. దేవుని ఆలోచనలో లేకుండా ప్రార్థనలో నువ్వు ఎంతసేపు కూర్చున్నా కానీ మళ్ళీ వ్యర్థమే. మళ్ళీ లోకంలో కలుస్తారు, లోక ఆలోచనలతో ఉంటారు, లోక పాపాలతో ఉంటారు, లోక విషయాలతోనే ఉంటారు. అలా ఉండకుండా మనల్ని మనం సరి చేసుకోవాలని ఒక్క వాక్యమే మనల్ని సరి చేస్తూ ఉంది. ఏమిటా వాక్యం? నిన్ను ఏది, నీ హృదయంలో ఏది నిన్ను ఆటంకపరుస్తుందో దాన్ని తొలగించుకోవాలి. నీ హృదయ శుద్ధి ఉండాలి, హృదయ పరివర్తన, పరిశుద్ధత, పాపాన్ని విడవాలి. పాపం అంటే చాలా మంది అనుకుంటారు ఏదో వ్యభిచారంలే, ఏదో దొంగతనంలే, ఏదో నరహత్యలే,
ఏదో వాళ్ళ సొమ్ము మేల సొమ్ము దోసుకోవటంలే ఇంతవరకు అనుకుంటారు. అసలు దేవుణ్ణి ఎరగకుండా ఇష్టానుసారంగా తిరగటం అది చాలా భయంకరమైనటువంటి పాపం. ఇష్టానుసారంగా తిరిగితే పాపం కదా. మొదటే చదివించిన ఓ యవ్వనుడా, నీ యవ్వన కాలం మందు నీ ఇష్టం, సంతృష్టిగా తృప్తిపడు, ఆనందించు, నీ ఇష్టం, నీ కోరిక చొప్పున నడువు, నీ ఇష్టాన్ని బట్టి నడుచుకో, జీవించు, నీ ఇష్టం. కానీ ఇవన్నీ ఒకరోజు తీర్పులోనికి వస్తాయని దేవుని వాక్యం చెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెలవిస్తుంది. ఏమని? నీ ఇష్టం గనక ఇక నీ ఇష్టం కాదు, నీ ఇష్టాన్ని మానుకొని దేవుని ఇష్టానికి నువ్వు అప్పగించుకుంటే నీ జీవితం ఈ 2026 సంవత్సరం నుంచి బాగుంటుందని దేవుడు మనతో సూటిగా తేటగా ఆలోచనల దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డరా, మనము దేవుని బిడ్డలుగా ఉండాలంటే పరలోక రాజ్యానికి 12 మంది శిష్యుల్లో ఒక రోజు కలత వచ్చేసింది. 12 మంది శిష్యులు ఒక రోజు నేను పరిశుద్ధుని, నేను గొప్పోడిని అని ఒక చిన్న సంగతి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళలో ఒక పెద్ద ఆయన అంటాడు కదా, రే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు, దేవుని కుమారుడు, మనం పోయి ఆయన కనుక్కుందాం, మీరు గొడవలు ఆడుకోవద్దు, నేను గొప్పోడని, నా కులం గొప్పది, నా గోత్రం గొప్పది, నా పాలన గొప్పది, నాది గొప్పది, నీది గొప్పది కాదు. వగినండి. హల్లెలూయా. నేను గొప్పోడిని కాదు, నాకు 10లో నేను గొప్పోడిని కాదు, నాకు 10 కుటుంబాల్లో నేను గొప్పోడిని కాదు, నాకు ఆస్తులు నేను గొప్పోడిని కాదు, లేకపోతే నేను తెలివితేటలు ఎక్కువ నేను గొప్పోడిని కాదు, ఇవన్నీ కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభువును ఆయన దగ్గరికి పోయి కనుక్కుందామని చెప్పని వెళ్తాను. వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అనుకోవటం గొప్ప విషయం కాదు. నేనంటే ఏమనుకోండి ఇవన్నీ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అయితే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని అడుగుతాను. అలా పెద్దగా కూర్చుంటాడు. అయ్యా యేసయ్యా, ఇప్పుడు నీ రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళయ్యా అని చెప్పని అడుగుతారు. అడిగినప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏందో తెలుసా? వాళ్ళు శిష్యులే, గొప్ప కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, అంత గొప్పోళ్ళైనా కానీ వాళ్ళకి ఇంకా పరీక్ష పెట్టిండి యేసయ్య. ఇక మనకెంత పరీక్ష అవసరం ఆలోచించండి. 12 మంది శిష్యులు, పేతురు ప్రార్థన చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. పేతురు, యోహానులు దేవాలయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి గుడ్డివాడికి కాళ్ళు వచ్చినాయి, స్వస్థత కలిగింది, అద్భుతంగా గంతులేసిండు, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. వాళ్ళ ద్వారా ఎన్నో కార్యాలు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యల నుంచి విడిపించబడ్డారు. హల్లెలూయా. అన్ని సమస్యల నుంచి విడిపించబడినా కూడా వారి గురించి యేసయ్య అన్న మాట ఏంటంటే, వారిలో ఇంకా కొద ఉందంట. ఇంకా ఎవరు నీ రాజ్యంలో గొప్పవాళ్ళు అన్నప్పుడు ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలవబెట్టిండు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వారి మధ్యలో నిలవబెట్టిండు. 12 మంది శిష్యుల మధ్యలో నిలవబెట్టి ఆయన ఇట్లా, నేను మిమ్ముని మీరు తగ్గించుకొని ఈ చిన్న బిడ్డల వంటి వారు అయితేనే మీరు గొప్పవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు గొప్పోడు ఎట్లున్నాడంటే తనను తాను తగ్గించుకోవాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఈ చిన్న బిడ్డల వంటి వారు కావటమే కాదు, ఈ బిడ్డని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. ఈ బిడ్డను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. అప్పుడు దేవుణ్ణి మనం చేర్చుకున్నప్పుడు ఇంకా గొప్పవాడమే కదా. అప్పుడు గొప్పవాడు. అంతేగాని నాకు మీసాలు ఉండి, నాకు బలం ఉంది, పనికి మాలిన గుంపు ఉంది, నేనంటే ఏమనుకుంటున్నావు, ఇట్లాంటి పనికి మాలిన గురించి అసలు వేస్ట్ అన్నమాట. అందుకని యేసు ప్రభు ఈ చెంప కొడితే ఈ చెంప చూపిమనడు, తనను తాను తగ్గించుకోమనడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనడు. ఆయన అన్నాడు, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నాడు. దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, కనికరం, ఇవన్నీ మనకు రావాలి. ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వారి దగ్గర యేసయ్యమంటాడు. సపట్లు కొట్టుకోండి. హల్లెలూయా. వారితో దేవుడు ఉంటాడు. దేవుడు మనతో ఉండటం ఏదో మంత్రాలు తంత్రాలు కాదు, లేదో ప్రార్థన చేసి నీతో ఉండలే ఓ అని చెప్పంటే కాదు.
మనల్ని మనం తగ్గించుకోవాలి, మన ప్రవర్తన మారాలి, మన పద్ధతులు మారాలి, మన అలవాట్లు, మన క్రియలు, మన ఆలోచన విధానాలన్నీ సరి చేసుకొని ప్రభువుకు నచ్చినట్టు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వస్తాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఆయన ఒక చిన్న కర్రతో పెద్ద కార్యం చేసింది. చిన్న కర్రతోనే, ఆ కర్ర అలా చూపించుడు, సముద్రం 2 పాయలుగా చీలింది. హల్లెలూయా. చిన్న రాయి పెద్ద గొలియాతును పడగొట్టింది. చిన్న దవడ వెముక 1000 మంది ఫిలిష్తీయుల్ని హతమార్చింది. చిన్నదే. కారణం అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అన్నమాట. దేవుడు నీతో ఉంటే చాలు. నువ్వు ఒంటరివైనా సరే, ఒక్కడవైనా సరే. ఒంటరినై ఉన్న నన్ను చేరినావు, జంటగా నిలిచి జయమిచ్చినావు. జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. ఎప్పుడు నీకు జయము కలుగుద్దంటే దేవుడు నీతో ఉండాలి. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు శక్తిమంతుడు. ఆయన చిన్నగానే ఉంటాడు, కొద్దిగానే ఉంటాడు, కానీ ఆయన ఎంత ఓర్పు సహనాన్ని చూపించుడో ఆ సహనం ఓర్పులోనే శక్తి బలం దాగి ఉంది. అంతే కదండి. క్యాన్రిచ్ భూమి ఎవరన్నా మొగ్గం మీద ఊస్తే ఒప్పుకుంటావా? హల్లెలూయా. ఒప్పుకుంటావా? క్యాన్రిచ్ భూమి మొఖాన్ని ఊస్తే తుడుచుకొని పోయేవాడు శక్తిమంతుడు అని చెప్పిండు యేసు ప్రభు. హల్లెలూయా. ఊచినోడు కాదు, ఊపించుకొని తుడుచుకున్నోడు గొప్పోడు అంట. చప్పట్లు కొట్టరా? హల్లెలూయా. ఊసినోడు గొప్పోడు కాదు, ఎగిరినోడు గొప్పోడు కాదు, మీసాలు మెలేసినోడు గొప్పోడు కాదు, నాకు కొమ్ములోనే అన్నాడు గొప్పోడు కాదు. తనను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడని, వాడే రేపు నూతన స్వభావం గలవారని మీరు ఈ బిడ్డల వంటి వారైతేనే మీకు పాలు పప్పులోని అని చెప్పని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ మాట ప్రపంచాన్ని మంచి మార్గంలోకి తీసుకొచ్చింది. నా దేశం, నా దేశం, నా దేశం గొప్ప, నా దేశం గొప్ప. దేశ సరిహద్దుల్లో ఎంతో మంది చనిపోతున్నారు. నాకు అక్కడ కావాలి, నాకు ఇక్కడ కావాలి. ఎంతకాలం ఉంటూ ఈ భూమి మీద? దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంతకాలం మనం ఉన్నాం? కొంతకాలమే ఉండేది. ఎందుకంటే కొంతకాలం పెట్టకపోతే దేవుడు నువ్వు అలిగావని, నువ్వు మామూలుగా ఒప్పుకోవని దేవుడు కొద్ది కాలం పెట్టిండు మనకు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకడు అన్నట్ట చిన్న మాట, ఒకడు అన్నట్ట, దేవా మమ్మల్ని మట్టితో చేయకపోతే రాళ్లతో చేయొచ్చుగా అనంట. ఇంకొకడు అన్నట్ట, రాళ్ళు కూడా ఎందుకు? రాళ్ళు కాకుండా బంగారం లేదా, వజ్రాలు లేవా, ఎండి లేదా? ఏమీ లేదు తండ్రి, మమ్మల్ని అలా చేయొచ్చుగా తండ్రి, మమ్మల్ని ఎందుకు తండ్రి మట్టిగా చేసి అని చెప్పాను అన్నమాట. ఒరే బాబు, రాయి అయితే కరిగిపోదురా, బంగారం అయితే కరిగిపోదురా, అది అలాగనే ఉంటది. మట్టి అయితే కరిగిపోయింది. అందుకని నేను మట్టితో చేశాను, నేను మట్టిని, నాదేముంది అని చెప్పని నువ్వు అనుకున్నప్పుడు, హల్లెలూయా, నాదేముందని నువ్వు అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడురా. నేను ఇనుముని, నేను వజ్రాన్ని, ఎగిరిపడితే పని కాదురా బాబు, అందుకని నీకు మంచిగా మట్టితో చేశానని చెప్పని మానవుడికి దేవుడు చెప్పిండు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మానవుడికి దేవుడు చెప్పిండు. ఇది నేను దేశరామన్నప్పుడే దేశరావాలి మీరు, అంతేగాని మీ సొంత ప్రయత్నాలు మీదైనా కానీ. వాక్యం వినేటప్పుడు దేవుడు మాట్లాడేది. మీరు మంచం కూర్చొని వాక్యం అయిపోయిందాక లేకూడదు. హల్లెలూయా. కొత్తోళ్ళు కాబట్టి పొదుగులు చెప్పడం, కొంతకాలమే చెబుతా, ఆ తర్వాత మీకు మంచి కౌంటర్లే పడతాయి. హల్లెలూయా. పడి అనుకో మీ ఇష్టం, దేవునికి దూరం అయ్యారనుకో ఆగమైపోతారు. పొరపాటు అయిందయ్యా అని చెప్పని దేవుడి దగ్గర భయపడితే ధన్యులైపోతారు. అందుకని కూటమి అయిపోయిందాక దేవుని సేవకుడు నోట వచ్చే ప్రతి మాట ప్రకారం మనం జీవించడం నేర్చుకుంటే దేవునికి సొంతమైపోతాం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు ఈ కేకులు ఇవన్నీ మీకు ఒక చిన్న సంగతి చెప్తాను, వాగ్దానాలు కూడా. ఈ కేకు చైనా దేశంలో వాళ్ళు
ఈ కేకు తయారు చేసి పుట్టినరోజు కానీ ఇది ఇట్లా చేసుకుంటే పుట్టినరోజు అయిపోయిందని అంటారు. అసలు పుట్టినరోజుకి ఒక వాక్యమే చెప్తా నేను మీకు. అసలు పుట్టినరోజు అంటే దానిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటో, దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలియనో లేదు. ఇది చేసుకొని హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పని అది ఇట్ట తినగానే ఇక అయిపోయింది, పుట్టినరోజు అయిపోయింది కాదు. పుట్టినరోజుకి నిన్ను పుట్టించిన దేవుడు నీతో ఉండాలి, నిన్ను కాపాడాలి, నిన్ను కరుణించాలి. సంవత్సరం అంతా నిన్ను కాపాడిన దేవుడు మళ్ళీ వచ్చే సంవత్సరం అంతా నిన్ను కాపాడునట్లు దేవుని మాటలతో, మనం దేవుని వాక్యంతో, దేవుని కృపతో మనం నింపబడాలి. ఇదే నిజమైనటువంటి పుట్టినరోజు. దేవునికి స్తోత్రం కలుగునగా. వాక్యమే మనల్ని సరిచేసి మంచి మార్గంలో నడిపించేది. ఏమీ లేదు. నేను చాలా మంది పుట్టినరోజుకి కేకులు అది ఇది తీసుకొచ్చినప్పుడు నేను పెద్దగా కట్ చేయను. ఇంతకు ముందు అయితే దగ్గర కూడా బాగుంది. మనకేం పుట్టినరోజు రా బాబు, యేసుప్రభు పుట్టినరోజు చేసుకోవట్లేదు. మనం ఎందుకు, మనం ఇక్కడ కాదు, పాపాన్ని విడిచి పరిశుద్ధ జీవితం జీవించడమే మనకి నిజమైన పుట్టినరోజు, నిజమైన సంతోషమైన రోజు. అది మనకు ఆనందం. కానీ వీటిలో ఏముంది, ఇవన్నీ చిన్నపిల్లల చేష్టాలు, చిన్నపిల్లల్లాగా పొద్దుగోగులు ఇదేం పనులు అని చెప్పానంట. వాస్తవం. హల్లెలూయా. ఇవన్నీ చిన్న చిన్న పనులు అనమాట. అంటే చేసుకోవడం తప్పులేదు, ఇదొక సంతోషం. దేవుని వాక్యం విని దేవుని యొక్క కృపతో నింపబడి పాపాన్ని విడిచి పరిశుద్ధ జీవితం జీవించి ప్రభు యొక్క వెలుగుతో నింపబడి ప్రభువులాగా ఉండి ప్రభు మార్గాల్లో నడుచుకోవటమే నిజమైనటువంటి ఆనందం. ఆనందం లేని పండుగలు వేస్తూ, ఆనందం లేని ఫంక్షన్లు వేస్తూ. అంతే కదండి. ఆనందం ఉండాలి కదా. ఆనందం ఎప్పుడు వచ్చింది నీకు? నీలో ఉన్నటువంటి సమస్యలు పోయినప్పుడు, నీలో ఉన్నటువంటి రోగం పోయినప్పుడు, నీలో ఉన్నటువంటి అలవాట్లు పోయినప్పుడు, నీలో ఉన్నటువంటి క్రియలు పోయి దేవుని ఆలోచనతో నువ్వు నింపబడి, ఆ వెలుగుతో నింపబడి అన్ని విధాలుగా బాగున్నప్పుడే నీకు సంతోషం. ఆ సంతోషమే దేవుడు ఇయ్యాలని చూస్తారు. దేవుడు ఇయ్యాలన్న సంతోషాన్ని మనము ఎదురు చూసి ఆ సంతోషంతో నింపబడాలి. నేను ఇప్పుడు దాకా చెప్పేది అదే. హల్లెలూయా. వాక్యం మధ్యలో పెడచెవులు పెడితే వాక్యం అర్థం కాకపోతే మనకేం తెలియదు. ఇక వాక్యం అయిపోయిందాక మన చెవులు పదుల మీద ఉండాలి, దేవుని ఆలోచన మీద ఉండాలి. వాక్యాన్ని వినడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకు మంచిది. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే మీకు ఆ 12 మంది శిష్యుల గురించి చెప్పాను. రెండవది ఆ మట్టి గురించి, మనిషిని మట్టిగా ఎందుకు చేసి అనే విషయాన్ని చెప్పాను. మట్టిగా ఎందుకు చేసినట్టు అంత తగ్గింపు ఉన్నవాడే రేపు పరలోకంలో ఉంటాడని. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తేనో ఈ మట్టి శరీరాన్ని మనకి ఇచ్చిండు. ఆయన ఎంతో మంచివాడని మనం సంతోషించాలి. అంతేగాని ఈ శరీరంలో సమర్పడి, ఈ శరీరంలో బ్రతకాలి, ఈ శరీరంలోనే ఉండాలనుకునేది లూసిఫరు స్వభావం, సాతానుడు స్వభావం. అందుకే లూసిఫరు పరలోకంలో ఉండకుండా ఈ భూమి మీదకి దేవుడు నెట్టివేసినాడు. గర్వించుడు, వాడు అతిశయించుడు, వాడు గర్విష్ట అన్నమాట. గర్విష్ఠులు రేపు పరలోక రాజ్యానికి రారు. గర్విష్ఠులు వస్తారండి, గర్విష్ఠులు రారు. గర్వం ఉన్న వాళ్ళు పరలోకంలో ఉండరు. వాళ్ళ కోసం పాతాళం తయారై ఉంది, కింద మంటలు మండుతూ ఉన్నాయి. ఈ సాతానుగాడి ఆలోచన ప్రకారం ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తారో ఆ జీవిస్తున్న జీవితం కలిగినటువంటి వాళ్ళంతా, పాపంలో జీవించినటువంటి వాళ్ళంతా అహంకారంతో, ఈ లోక సంబంధమైనటువంటి పనికి మాలినటువంటి కుళ్ళు కుచితాలతో, భయంకరమైనటువంటి ఈ ఆలోచనలతో జీవించేటటువంటి వారంతా రేపు లూసిఫర్ దూతలు ఈ భూమి మీద ఉన్నారు. కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. సాతాను దూతలు, పరలోకం నుంచి తోయబడినటువంటి దేవదూతలు. ఈ దేవదూతలే దయ్యాలు. ఈ దయ్యాలే ఈ భూమి మీద దేవతలుగా, దేవుళ్ళుగా ఆరాధింపజేసుకుంటున్నారు. మనుషుల్ని మాయ చేసి, మనుషుల్ని పాపంలోనే ఉంచి, నేను మీకు దేవుణ్ణే, జాతరలు చేసుకోండి, పండుగలు చేసుకోండి, మీ ఇష్టం అని చెప్పని ఈ ప్రేరేపించి మనుషుల్ని పాడు చేసి భయంకరమైన స్థితిలో ముంచి నాశనం చేసి వారు రేపు నరకంలో దేవుడు ముందే వారి కొరకు తీర్పు తీర్చబడి ఉంది. పాతాళం వారి కోసమే తయారు చేయబడి ఉంది. పాతాళాన్ని దేవుడు తయారు చేసి ఈ సాతానుగాడిని భూమి మీద పెట్టిన ఎందుకు తెలుసా? మనుషులు ఈ సాతానుగాడు కలిసి ఉండి ఎవరైతే సాతాను ఆలోచనతో నడవకుండా, ఆ పద్ధతితో జీవించకుండా, దేవుని ఆలోచన ప్రకారం మంచి మార్గంలోకి వచ్చి ఎవరైతే మారు మనసు పొంది మంచి మార్గంలో జీవించి మంచి పద్ధతిగా ప్రభుకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్లు జీవిస్తారో వారిని రేపు దేవుడు తీసుకొని పరలోకంలో ఉంచుతారు. తగ్గిన గుంపు, తగ్గిన సాతాను సైన్యం మొత్తం కూడా పాతాళంలో పడి ఖాళీ బూడిదైపోతుంటారు. ఇది వాస్తవం, నిజం. బాగా నమ్మండి నా మాటలు, నిజం. నేను అబద్ధాలు అసలు చెప్ప, నాకు అంత అవసరం లేదు.
ఎందుకంటే నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కనుక, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే గనక, క్రీస్తు కొరకు బ్రతికేవాడు స్వచ్ఛంగా ఉన్నట్లే మాట్లాడతాడు. మీకేదైనా హాని జరుగుతుందా, మిమ్మల్ని ఏదైనా నష్టపరిచేది ఏదైనా తగులుతుందా, అప్పుడు మిమ్మల్ని గద్దిస్తారు. గద్దించిన వాడే నిజమైన సేవకుడు. హల్లెలూయా. గద్దించిన వాడు, మనల్ని అడగని వాడు, మనల్ని నలుగురిలో ఏంటో ఇంత పెద్దోళ్ళు ఇంత గొప్పోళ్ళమై ఉంటే మమ్మల్ని ఏంటి ఇలా మాట్లాడుతున్నారని నువ్వు అనుకోకూడదు. హల్లెలూయా. మనం ఈ భూమిని ఎవరు గొప్పోళ్ళం కాదు. దేవుని దృష్టిలో మనం అంతా చిన్నవాళ్ళమే, పసిపిల్లలమే, అంతే కదండి. గర్వించే వాళ్ళు, తెలిసి తెలియనటువంటి అహంకారంగా ప్రవర్తించే వాళ్ళంతా ఈ లోకాన్ని, లోకంలో కనిపించేది అనుకున్నది వాళ్ళ చుట్టూ ఉన్న వాటిని చూసి గర్వించేవాడు తెలివి తక్కువడా, తెలివి కల్లోడా? తెలివి తక్కువవాడు. తెలివి కల్లోడు గర్వించరు. అన్నిట్లో తగ్గించుకొని, అన్నిటికి ఇష్టపడి మంచి మార్గంలో ఉండి ప్రజల్ని ప్రేమించి ప్రభులాగా జీవించి ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ కుటుంబాన్ని మంచి బాటలో పెట్టుకొని వాళ్ళ కరుసైపోయిన బాధలో అన్నిటిని కూడా బరాయించుకొని మంచి విధానంలో నడిచే వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలు. వాళ్ళే రేపు దేవుని రాజ్యానికి వస్తారు. హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే, దేవుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే నేను కాదు. ఆయన మాట్లాడేటప్పుడు మనం ఆయన బాధ పెట్టకూడదు. బాధ పెడితే మనకేమన్నా ఇబ్బందులు వస్తాయని భయం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఇలా ఆశీర్వదించబడతారని బైబిల్ చెలవిస్తుంది. అలాగనే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతల్ని ఉంచి వారి చుట్టూ కంచె వేసి దేవదూతల్ని కాపలా పెడతారు అన్నమాట. అందుకని హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, లూకా సువార్త ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. ఇప్పుడే గొడ్డలి చెట్టు ఏరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టుని నరుకుబడి అగ్నిలో పడవేయబడునని చెప్పాను. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదివాను నేను. హల్లెలూయా. లూకా సువార్త 3:9వ అధ్యాయం 9వ వచనాన్ని చదివాను అన్నమాట. ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడాడు? కారణం ఏంటంటే, ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో వారిని ఒప్పుకోడు దేవుడు. మనం దేవునికి ఇష్టానికి అప్పగించుకొని దేవుని ఇష్టానుసారంగా జీవించాలని ఈ భూమి మీద మనల్ని పెట్టిండు. అసలు వాస్తవం ఒక పాట పాడుతాడు. ఏమని పాడుతాడంటే, నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు, నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు, నన్ను బ్రతికించినావు. ఆయనకి స్తుతిగానం చేయటానికే మనల్ని బ్రతికిస్తున్నది. స్తుతిగానం చేతి మనం ఇక ఏ నైవేద్యాలు, ఏ కోడులు, ఏ మేకలు కావాలని మనం ఏదో తినాలనుకొని వాటిని కోసుకోవటమే కానీ అటు రక్తం వల్ల మనకు విడుదల, పాప విమోక్షణ మనకి కలగదు. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే ఆయన రక్తాన్ని సిందించి ప్రతి పాపం నుంచి విడిపించడానికి ఆయన రక్తాన్ని ఎప్పుడో సిందించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడతారు, పాపం నుంచి విడిపించబడతారు. ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో వారి మీదకి ఏ శాపం రాదు, ఏ పాపం రాదు, ఏది కూడా నిన్ను అంటకుండా నీ చుట్టూ కంచి వేసి ఆయన దూతల్ని తోడించి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. మీకు ఒక సేవకుని పంపిస్తాను. కొద్ది కాలం ఆగినాక మీకు అన్ని తెలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డల మారు మనసు పొందాలి, మంచి మార్గంలో నడవాలి, పరిశుద్ధంగా జీవించాలి, అనేకులకు మాదిరిగా మనం కనబడాలి. ఎందుకంటే దేవుడు ఆ మాదిరి మనకు చూపించింది, ఆ మాదిరిలో మనం నడవాలని. దేవుడు ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఆయన ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా, పాపంలో నడవచ్చు కదా, బాణాలు వేయవచ్చు కదా, మనుషులు చంపవచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా. యేసు ప్రభు దేవుడు ఎవరిని చంపడు. ఎందుకంటే ఈ భూమి నుండి ప్రతి బిడ్డ ఆయన పుట్టించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు రాళ్ళు వేసినా ఏపించుకుంటాడు నా దేవుడు. హల్లెలూయా.
తండ్రి ప్రేమ. కొట్టినా కొట్టించుకుంటాడు, గుద్దినా గుద్దించుకుంటాడు. ఎందుకంటే వీళ్ళంతా నేను తయారు చేసిన బిడ్డలు, నేను పుట్టించినటువంటి బిడ్డలు. ఇప్పుడు ఆయన పుట్టించినటువంటి బిడ్డలు సిలువేశారు, కొట్టారు, హింసించారు, ఉమ్మేశారు, బట్టలు చీల్చారు, అనేక విధాలుగా అవమానించారు. మంచి చేస్తున్నటువంటి వ్యక్తిని అవమానిస్తారు. ఎందుకంటే మంచి చేసే వ్యక్తి దేవుని బిడ్డని గుర్తిరిగి, ఎవరైనా మిమ్మల్ని అవమానించి నిందించి వెలివేసినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, ఆనందించండి అని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. అలా ఉన్నప్పుడు ఈ దేశం మనదే, దేశ ప్రజలు మన వాళ్ళే. ఎందుకంటే దేవుని బిడ్డలు మనం కనుక వీళ్ళంతా మన బిడ్డలేనని చెప్పని ఈ మనసు కలిగి ప్రతి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. శత్రువుని ప్రేమించమని యేసయ్య. ఎలా తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వారిని మనం క్షమించాలి. యేసయ్య క్షమించిన ప్రకారం మనం కూడా క్షమిస్తూ ఈ 2026 సంవత్సరంలో మీరు దేవుని ఆలోచన ప్రకారం మీరు జీవించండి. మీ మీదకి ఏ సాతాను గాని, ఏ నష్టాలు గాని, ఏ కష్టాలకి మీరు చూడరు. ఈ 2026న దేవుడి మాటలన్నీ, ఆయన ఆలోచనలు మీకు నేర్పుతున్నట్టే మీరు ఆయన బిడ్డలు కాబట్టి కనుక మీరు ఆయన మాటల ప్రకారం నడుచుకోండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించి మన హృదయాల్లో ఉంచునుగాక. చిన్న ఆరాధన చేసి